సరస్వతికి వందనం. నాకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు, నాకు ఈ జన్మనిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులైన జామి అప్పల స్వామి మహాలక్ష్మి గారులకు, ఆత్మీయ తల్లిదండ్రులైన కీర్తిశేషులు శ్రీ పటవాడ అప్పారావు మాస్టారు పార్వతి గారులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నా ఈ చిన్న పరిచయం. నా పేరు జామి సత్యనారాయణ. జన్మస్థలం లక్కవరపుకోట, విజయనగరం జిల్లా. ఉద్యోగ స్థలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొమ్మేరు, తూర్పుగోదావరి జిల్లా. నివాస స్థలం రాజమహేంద్రవరం. ఒక్క మాట, శ్రీమతి ధనాసి ఉషారాణి గారు నాకు కరోనా సమయంలో వారు చాలా ప్రక్రియ నిర్వహించారు. ఆ సందర్భంలో నాకు వారు పరిచయం అయ్యారు. వారి హయాంలో నేను చాలా వరకు కళానికి పని చెప్పడం జరిగింది. ఓ తెలుగు ఉపాధ్యాయుడిగా నాలో ఉన్నటువంటి సాహిత్యాన్ని వెలికి తీసిన సాహితీమూర్తిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ వారికి నేను నమస్సులు అందిస్తున్నాను. అదేవిధంగా కవి, నటుడు, ఉపాధ్యాయుడు అని వారు సంబోధించారు. కవిగా సన్మాన పత్రాలు, పద్యాలు, కవితలు రాస్తూ ఉంటాను. నటుడిగా మా చిన్నాన్నగారు అయినటువంటి, గురువు గారు అయినటువంటి, ఆత్మీయ తండ్రి అయినటువంటి కీర్తిశేష పటవాడ అప్పారావు మాస్టర్ గారి దగ్గర నటన భేదాక్షరాలు నేర్చుకున్నాను. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడే ఎన్నాళ్ళీ కన్నీళ్ళు అనేక బరువైన పాత్రని నాలో ఆ నటనా తృష్ణని బయటికి తీయడం జరిగింది. అలాగే అదేవిధంగా ఆ తృష్ణతోనే కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. వెల్కమ్ ఒబామా, ప్రతిరోజు పండగ, ఎంత మంచివాడమైనా, కైలాసపురం, నంబర్ 1 కూడా సీరియల్లో 2 ఎపిసోడ్లో ఉన్నానండి. ఇలా వెబ్ మూవీస్ కూడా స్వాతి సకినేటిపల్లి, పండుగ ఫోటో స్టూడియో, ఇలా కొన్ని ఉన్నాయి. ఉద్యోగరీత్యా ఉపాధ్యాయుడు అవ్వడం వల్ల అవకాశాలు వచ్చినప్పటికి కూడా అందిపించుకునే అవకాశం లేకపోవడం. నా పిల్లలు ఇద్దరు కూడా డాక్టర్స్గా చదువుతున్నారు. పాప ఇటీవలే కేజీహెచ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ ప్రిపేర్ అవుతుంది. అబ్బాయి మిమ్స్ మహారాజా మెడికల్ సైన్సెస్లో విజయనగరంలో 4th year చేస్తున్నాడు. నా శ్రీమతి గృహిణి. ఈ సందర్భంగా ముఖ్యంగా తెలుగు కళారత్నాల సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాన్ని ఎక్కడో తిరుపతి నుంచి వచ్చి సాహితీ పూర్తి ఉపాధ్యాయురాలు, సంఘ సేవకురాలైనటువంటి వారు నిర్వహించడం, ఇంతమంది ప్రముఖులను ఒక్కచోట చేర్చడం, వారికి మరొకసారి అభినందన తెలియపరుస్తూ, వేదిక మీద ఉన్న సాహితీమూర్తులందరికీ నమస్కరిస్తూ, వేదిక క్రింద ఆసీనులైనటువంటి సరస్వతి పుత్రులు, పండితులు, సాహితీ పిపాసులందరికీ కూడా మరొకసారి నమస్సులు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నా కలమ నుండి జాలువారినటువంటి మంచిగా ఓ అమ్మ అనే ఒక గీతాన్ని ఆలపిస్తాను. మంచిగా ఓ అమ్మ మరి సాటి నీకెవరు, కన్నీటి సంద్రంలో ఉన్న కరుణించే హృదయం నీదిగా. ఇది నిజంగా మా అమ్మగారిని దృష్టిలో పెట్టుకుని రాసిన పాట. ఇప్పటికీ మా అమ్మగారు లక్కవరపుకోట, విజయనగరంలో ఉంటారు. మా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. బాబు, నేను మన ఇంటి దగ్గర ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటాను అని అంటూ ఉంటారు. చాలా ఆరోగ్యంగా మా అమ్మగారు ఉన్నారు. అదే సంతోషం. ఈ ఆవిడ్ని ఉద్దేశంలో పెట్టుకుని రాసిన పాట. మంచిగా ఓ అమ్మ మరి సాటి నీకెవరు, కన్నీటి సంద్రంలో ఉన్న కరుణించే హృదయం నీదిగా. నడిసొచ్చే నీ రహదారి కష్టాల సుడిగుండాలు, ఎదురొచ్చే నీ బంధువులు నా బంధు రాక్షసులు. నడిసొచ్చే నీ రహదారి కష్ట
కష్టాల సుడిగుండాలు ఎదురొచ్చే నీ బంధువులు రాబంధు రాక్షసులు కష్టాలే ఇష్టాలుగా కన్నీరే పన్నీరుగా రాబంధు రాక్షసులను క్షమించి నడిచావు నిన్ను మించిన దేవత లేదు భూదేవియు నీవే కదా నిన్ను మించిన దేవత లేదు భూదేవియు నీవే కదా కన్నీరు కారుతూ ఉన్నా కదిలొచ్చే దేవత నీవు మంచిగా ఓ అమ్మా మరి సాటి నీకెవరు సృష్టికి నీవు మూలమయంటూ సృష్టికర్త నుడివాడు అమ్మయే మహారానంటూ మగవారు పలికారు సృష్టికి నీవు మూలమయంటూ సృష్టికర్త నుడివాడు అమ్మయే మహారానంటూ మగవారు పలికారు సృష్టికర్త విధిలాతకు అర్థమే మార్చారు మగవారి మాటలలో తేనె కత్తులు మిగిలాయి ధైర్యమంత నీ గుండెల్లో ధరణ మెచ్చు ధీరవనితవు ధైర్యమంత నీ గుండెల్లో ధరణ మెచ్చు ధీరవనితవు అమ్మగా ఉలిగావు అందరినీ ప్రేమించావు మంచిగా ఓ అమ్మా మరి సాటి నీకెవరు చెల్లిగా అక్కగా భార్యగా అత్తగా అన్ని పాత్రలు నీవేగా దాసిగా మంత్రిగా మాతగా ధరణిగా నీకు నీవే సాటేగా చెల్లిగా అక్కగా భార్యగా అత్తగా అన్ని పాత్రలు నీవేగా దాసిగా మంత్రిగా మాతగా ధరణిగా నీకు నీవు సాటేగా భర్త పట్ల నీ బాధ్యత మరువలేదు ఈ లోకం అన్నదమ్ములంటే నీకు వల్లమాలిన అభిమానం పిల్లలంటే నీకెంతో అనురాగ పూరితము పిల్లలంటే నీకెంతో అనురాగ పూరితము విశ్వమంత నిన్ను చూసి భూవెత్తిన పొంగుతూ ఉంది మంచిగా ఓ అమ్మా మరి సాటి నీకెవరు కన్నీటి సంద్రంలో ఉన్న కరుణించే హృదయం నీదిగా హృదయపూర్వక ధన్యవాదాలండి నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన విశాలాని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఇతరులతో నేను వివరించుకున్నాను. Thank you so much.